హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. హాయ్ వ్యూయర్స్, టీఎస్పీఎస్సీ ఏఎస్ఓ ఎంపీఎస్ఓ ఆన్లైన్ కోచింగ్ కోసం www.asoonlinecoaching.comని విజిట్ చేయండి. ఈ వెబ్సైట్లో మీకు 150 మార్కుల స్టాటిస్టిక్స్ వీడియోలు, మెటీరియల్ మరియు ఎగ్జామ్స్ అందుబాటులో ఉంచాము. వెబ్ అడ్రస్ కోసం డిస్క్రిప్షన్ బాక్స్ని చూడండి. మా ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య ట్రిక్స్ ఫర్ మ్యాథమెటిక్స్. సో ఇక్కడ మనకి మ్యాథమెటిక్స్ సంబంధించిన కొన్ని ట్రిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా సరే మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ డైరెక్ట్గా చేయగలుగుతాం, కొన్ని క్వశ్చన్స్ని డైరెక్ట్గా చేయగలుగుతాం. కానీ కొన్ని క్వశ్చన్స్ మటుకు మనకు చాలా ఇబ్బంది పెడతాయండి. సో అటువంటి క్వశ్చన్లో వన్ ఆఫ్ ది క్వశ్చన్ ఈ క్వశ్చన్ అండి. సో ఈ క్వశ్చన్ని తక్కువ టైంలో చేయడం కావచ్చు, లేదా చేయడం అనే మెథడ్ కావచ్చు, ఏ విధంగా ఇక్కడ మనం తెలుసుకోబోతున్నామండి. ఈ వీడియో మొత్తం కంప్లీట్గా వాచ్ చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే www.manavidya.in మీ కొరకు ఫ్రీగా ఆన్లైన్ టెస్ట్ రాసుకునే ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నామండి. సో ఫ్రీగా అంటే మనకి ఇక్కడ విఆర్ఓ ఎగ్జామ్ కావచ్చు, గ్రూప్ 4 ఎగ్జామ్ కావచ్చు, పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్ కావచ్చు. సో వాటికి సంబంధించిన ఎగ్జామ్స్ అనేటివి, ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేటివి ఫ్రీగా రాసుకోవచ్చు. డైలీ టెస్ట్ ఉంటాయి, గ్రాండ్ టెస్ట్ ఉంటాయి. జస్ట్ ఒకసారి విజిట్ చేయండి. www.manavidya.in అనే వెబ్సైట్ విజిట్ చేసినట్టయితే మీరు ఎగ్జామ్స్ ఫ్రీగా రాసుకోవచ్చు. సో ఇంతకుముందుకు చెప్పిన విధంగా కొన్ని క్వశ్చన్స్ మనకి ఇబ్బంది పెడతాయని చెప్పన్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక క్వశ్చన్ తీసుకుంటున్నాను. 3/7ని 8 చే భాగించగా వచ్చు శేషం ఎంత అని అడుగుతున్నాడు. సో 3/7ని 8 చేత భాగిస్తే వచ్చు శేషం ఎంత అని అడుగుతున్నాడు. సో 3/7 అనేది చిన్న నెంబర్ అంటే ఒకసారి ఆలోచిద్దామండి. యాక్చువల్గా 3/1 అంటే 3 వస్తుంది, 3/2 అంటే 9 వస్తుంది, 3/3 అంటే 27 వస్తుంది. సో అట్లా మనకి 81 కావచ్చు, 243 కావచ్చు. జస్ట్ ఇక్కడ మనం 3/4, 3/5 వరకు 243 వచ్చింది. నెక్స్ట్ 3/6 అంటే 729. ఇక్కడ మనకి ప్రాబ్లం స్టార్ట్ అవుతుందండి. 3/7 చేయడం ఎట్లా, 3/8 చేయడం ఎట్లా. సో ఇక్కడ మనకి డైలామాలో పడతాం. ఒకటి ఏంటంటే వాల్యూ ఏంటో ఫైండ్ అవుట్ చేసి బై 8 చేద్దామా, లేదా షార్ట్కట్ మెథడ్ ఉందా అని చెప్పేసి డైలామాలో పడతాం. సో ఇక్కడ 7 ఉంది కాబట్టి ఆలోచన వచ్చిందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 17 ఉందనుకుందాం, లేదా 77 ఉందనుకుందాం, లేదా 27 ఉందనుకుందాం. డిఫరెంట్ నెంబర్ ఏదైనా కావచ్చు. ఇంకా పెద్ద నెంబర్ ఉంటే అప్పుడు విచ్ ఈజ్ నాట్ పాసిబుల్ అండి. సో అక్కడ మనకి ఏంటంటే ట్రిక్స్ అనేవి మనకు ఉపయోగపడతాయి. సో దీనికి ఒక మెథడ్ ఉందండి. దీన్ని మనం డివిజబుల్ లాస్ అని చెప్పి అంటాం. సో దీన్ని భాగించడం అంటే డివిజన్ అండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు గుర్తుంచుకోండి. ఇక్కడ శేషం అంటే రిమైండర్. సో మనకి 3/17 కానీ 7 కానీ 7 తీసుకుందాం, ఆటోమేటిక్గా 17 కూడా చెప్పేస్తాం విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. సో మనకి 3/7ను 8 చే డివైడ్ చేసినప్పుడు వచ్చే రిమైండర్ ఎంత అనేది క్వశ్చన్. సో ఆప్షన్స్ కూడా మనకి 1, 2, 3, 4 డిఫరెంట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి. సో ఈ క్వశ్చన్ ఫస్ట్ మనం సాల్వ్ చేయాలంటే జనరల్గా థింక్ చేద్దాం. 3/1 తీసుకున్నాం, 3/1 తీసుకున్నా. సో 3/1ను 8 తోటి భాగిస్తే మనకు రిమైండర్ అనేది ఎంత వస్తుందో చూద్దాం. సో 3/1ని 8 తోటి భాగిస్తే రిమైండర్ అనేది మనకి శేషం అనేది 3 వస్తుందండి, 3 వస్తుంది. సో ఈ విధంగా 3/1 ఈజ్ 3, 3/8 రిమైండర్ ఈజ్ 3. సో అదేవిధంగా 3/2 తీసుకుంటే రిమైండర్ అనేది ఎంత వస్తుంది 8 తోటి భాగించినప్పుడు. 3/2 అంటే 9. సో 9/8 రిమైండర్ అనేది 1 వస్తుంది. శేషం ఎంత వస్తుంది, 1 వస్తుంది. ఇప్పుడు 3/3 తీసుకుంటే బై 8 చేస్తే 3/3/8 చేస్తే 3/3 అంటే 27 అండి. 27/8 చేస్తే రిమైండర్ మళ్ళీ మనకి 3 వస్తుంది. నెక్స్ట్ 3/4 తీసుకుంటున్నాను. 3/4 అంటే 81 అండి. 81/8 చేస్తే మనకి రిమైండర్ అనేది 1 వస్తుంది. సో మనం ఇక్కడ కొన్ని నెంబర్ తీసుకుంటే ఒక సీక్వెన్స్ ఫాలో అవుతుంది. ఐదర్ 3 వస్తుంది ఆర్ 1 వస్తుంది, ఐదర్ 3 వస్తుంది ఆర్ 1 వస్తుంది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ మనం 243 5కి తీసుకుంటే కూడా మనకి మళ్ళీ ఎంత వస్తుంది రిమైండర్ అంటే 3 వస్తుందండి. 3, 4, 5 243, 243/8 విచ్ ఇస్ ఈక్వల్ టు రిమైండర్ అనేది 3 వస్తుంది. సో ఇక్కడ మనకి రిమైండర్స్ అనేటివి కంటిన్యూస్గా రిపీట్ అవుతున్నాయి. సో అది ఎలా రిపీట్ అవుతుందంటే మనం తీసుకున్న సంఖ్యలో పవర్ ఉంది కదా, ఘాతం, ఇది సరి సంఖ్య బేస్ సంఖ్య క్లాసిఫికేషన్ చేద్దాం. ఇక్కడ 1, 3, 5 అనేది బేస్ సంఖ్యలు. ఎప్పుడైతే బేస్ సంఖ్య వస్తుందో మనకి ఇక్కడ రిమైండర్ అనేది 3 వస్తుంది. ఇక్కడ 2 కావచ్చు ఆర్ 4 కావచ్చు. సరి సంఖ్యలు తీసుకుంటే 1 అనేది రావడం జరుగుతుంది. సో సరి సంఖ్యలు తీసుకుంటే 1 వస్తుంది. బేస్ సంఖ్యలు ఆడ్ నంబర్స్, బేస్ సంఖ్య అంటే ఆడ్ నెంబర్ అండి, సరి సంఖ్య అంటే ఈవెన్ నెంబర్స్. సో ఈవెన్ నెంబర్ తీసుకున్న ప్రతిసారి మనకి రిమైండర్ ఎంత వస్తుంది, 1 వస్తుంది. ఆడ్ నెంబర్ తీసుకున్న ప్రతిసారి మనకి రిమైండర్ ఎంత వస్తుంది,
3 వస్తుంది. సో ఆ బేస్ ప్రకారం ఇక్కడ మనకి 7 ఇచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జాంపుల్లో 7 ఇచ్చాడు. సో 7 అనేది మనకు ఆడ్ నెంబర్ కాబట్టి రిమైండర్ ఎంత వస్తుందంటే డైరెక్ట్గా 3 రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 209 ఇచ్చాడు. 3, 4, 209ని 8 తోటి డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత అని అడిగితే 209 అనేది ఆడ్ నెంబర్, బేసి సంఖ్య కాబట్టి రిమైండర్ 3 వస్తుంది. అలా కాకుండా 3 పవర్ 20 224 తీసుకుంటే ఇక్కడ 224 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి మనకి రిమైండర్ ఎంత వస్తుంది, 1 వస్తుంది. సో ఈ విధానంలో మనకి జస్ట్ మెథడ్ అనేది తెలిసిపోతుంది. ఇక్కడ మనకి ఆడ్ నెంబరా ఈవెన్ నెంబరా, ఆడ్ నెంబర్ అయితే ఒక నెంబర్ ఆన్సర్, ఈవెన్ నెంబర్ అయితే ఒక ఆన్సర్. సో దీన్ని మనం ట్రిక్ అంటాం. అంటే మనకి ఈ క్వశ్చన్ మొత్తాన్ని కూడా ఈ మెథడ్ మనకు తెలిస్తే ఇటువంటి క్వశ్చన్స్ ఎన్ని వచ్చినా కూడా డైరెక్ట్గా ఆడ్ నెంబరా ఈవెన్ నెంబర్ చూస్తాం. పవర్లో ఎంత ఉంది 17, సో రిమైండర్ ఎంత 3, అది ఆడ్ నెంబర్ కాబట్టి. ఈవెన్ నెంబర్ అయితే డైరెక్ట్గా 1 అని చెప్పి రాసేస్తాం. సో ఈ ట్రిక్స్ అనేటివి మీకు ఉపయోగపడతాయండి. అండ్ వన్ మోర్ థింగ్, మా ఛానల్లో అన్నీ కూడా జనరల్గా ఇటువంటి ట్రిక్స్ కానీ లేకపోతే మోడల్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ కావచ్చు, టాపిక్ వైజ్ క్లాసెస్ కావచ్చు, అన్నీ కూడా అప్లోడ్ చేస్తామండి. సో మీకు ఎటువంటి కోచింగ్ కూడా అవసరం లేకుండా మీరు ఇంటి దగ్గర కూర్చొని చదువుకునే ఫెసిలిటీ మీకు ప్రొవైడ్ చేస్తున్నామండి. సో మా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అదేవిధంగా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. అండ్ మ్యాథ్స్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ లేని వారికి అండ్ వాళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తప్పనిసరిగా రాద్దాం అనుకున్న వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. సో లో లెవెల్ నుంచి, బేసిక్స్ లెవెల్ నుంచి చెప్తాం కాబట్టి వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.